నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ దివాళా కోరుతనానికి ఓటమి తర్వాత ఆయన తీరే నిదర్శనం రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం విజయంతో విర్రవీగి ఓటమితో కృంగిపోవడం నాయకుడి లక్షణం కాదు పార్టీని ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలు తనలో ఇసుమంతైనా లేవని జగన్ తన ప్రతి చేష్టతో ప్రతి మాటతో ప్రతి విమర్శతో రుజువు చేసుకుంటున్నారు ఇక పులివెందులో పులిగా నిన్న మొన్నటి వరకు ఆయన గురించి గొప్పగా చెప్పిన వైసీపీ నేతలు శ్రేణులు కూడా ఆయన ధైర్యం గురించి విశ్వసనీయత గురించి మాట్లాడడానికి జంకుతున్నారు ఇక అదే సమయంలో 2019 ఎన్నికల్లో విజయం తర్వాత జగన్ జనం ముఖం చూడలేదు ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు విపక్ష నేతలను కార్యకర్తలను వేధించడమే పాలన అన్నట్లుగా వ్యవహరించారు సభలో విపక్ష నేతలను విపక్ష సభ్యులను అవమానించడమే సభా నిర్వహణ అనుకున్నారు ఇక అభివృద్ధి అంటే విధ్వంసమే అన్నట్లుగా వ్యవహరించారు బటనొక్కి సొమ్ములు పంచడం అని భావించారు సరే 5 ఏళ్ల జగన్ పాలన పట్ల తమ అభిప్రాయం ఏమిటని ప్రజల ఎన్నికల్లో ఓటు ద్వారా విస్పష్టంగా వెల్లడించారు ఇక వైసీపీ ప్రభుత్వ పాలనను తిరస్కరించారు ఘోరంగా ఓడించారు అయితే ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టేందుకే జంకుతున్నారు అర్హత లేకపోయినా తనకు విపక్ష నేత హోదా ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు వైనాట్ 175 అన్న నోటితోనే ఇప్పుడు విపక్ష హోదా ప్లీజ్ అంటూ బ్రతిమాలుతున్నారు గతంలో అంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 మంది సభ్యులు ఉన్నప్పుడు తాను చిట్టికేస్తే తెలుగుదేశం పార్టీకి విపక్ష హోదా లేకుండా పోతుందని ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు ఆ హోదా కోసం వెంపర్లాడుతున్నారు కేడర్లోనూ నేతల్లోనూ విశ్వాసం పొందుకొల్పి పార్టీని కాపాడుకోవాల్సిన జగన్ తనను కాపాడుకోవడానికి పార్టీ మీద కేడర్ మీద ఆధారపడుతున్నారు అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేక మీడియా సమావేశాల్లో ప్రసంగాలు చేస్తున్నారు మీడియా ప్రశ్నలకు సమాధానాలు దాటిస్తున్నారు మొత్తంగా జగన్ ప్రజలను విపక్షాలను ఫేస్ చేసే ధైర్యం లేకే పలాయనం చిత్తగిస్తున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి